9 నుంచి 11 వచనాలు మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నా నోటికైతే అది తేనెగా మధురంగా ఉన్నిందంట, కానీ నా కడుపులోకి అది వెళ్ళిన తర్వాత ఎట్లా అయిపోయింది? చేదుగా మారిపోయింది, మధురం లేకుండా మారిపోయింది. ఇదే విధంగా మన దైనందిన జీవితంలో ఈ మాటలు మనం తీసుకుంటున్నప్పుడు, మనం చదువుతున్నప్పుడు, ఇతరులకి చెప్తున్నప్పుడు చాలా మధురంగా ఉంటుంది, చాలా టేస్ట్గా చెప్తాం. దేవుని నమ్ముకమ్మా, దేవుని నమ్ముకో, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. వాక్యంలో ఎలా ఏంది? బాప్తిసం పొందుకుంటే నువ్వు రక్షించబడతావు, రక్షించబడలేకపోతే ఎన్నో చెప్తాం మనం. కానీ మనం అనుసరించే టైంలోకి వచ్చేలోగా ఏమవుతుందంటే కొన్ని ఏరియాల్లో కొన్ని మాటలు అయితే మనకు అనుసరణలోకి బాగానే ఉంటాయి. రహస్యమందు చూచు నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నేను రహస్యంగా ప్రార్థన చేస్తా ఉన్నాను, మందిరంకి వెళ్ళు వస్తున్నాను, కానుక వేస్తున్నాను, కొన్ని బాగానే ఉంటాయి. కానీ కొన్ని మనకేమైపోతాయంటే కఠినంగా మారిపోతాయి. పోను కొన్ని మనకు కఠినంగా మారిపోయి చేదుగా మారిపోతూ ఉన్నాయి. హల్లెలూయా. కనుక అన్నిటినీ మనం అనుసరించాలి. అప్పుడే మనం దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులు కుమార్తెలుగా మనము ఈ లోకంలో మనము ప్రకాశించబడతాం, మనం పరిమళించబడతాం, సువాసనగా మార్చబడతాం. మనం చేదనిపిస్తుంది కదా, హింసిస్తారు. మనము చెప్పేవాళ్ళం కాదు, చేసేవాళ్ళుగా మనం ఉండాలి. ఎన్నో నా ఆత్మీయ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, నిందలు, సిగ్గు తెచ్చే ఆ మాటలు విన్నా, నా మీద ఎన్నో రకాలుగా విన్నా నేను. అయినా సహించడం అంటే చిన్న విషయం కాదు, సహించడం అంటే చిన్న విషయం కాదు. ఒక మాటని సహించడం అంటే, ఒక అవమానాన్ని, ఒక నిందను, ఒక సిగ్గును సహించడం అంటే, జీర్ణించుకోవడం అంటే చిన్న విషయం కాదు. గుండె తరుక్కోపోతుంది. ఎన్నో రకాలుగా అన్ని మనము దేవుని కొరకు, ఆయన నిత్య జీవం కొరకు మనము ఓర్పుతో సహించినప్పుడు ఆయన బిడ్డల్లాగా, జ్యోతుల్లాగా ప్రకాశిస్తాం మనం. హల్లెలూయా. మనము ఏదో ఈ లోకంలో ఏదో కొద్దిగా కాదు, ఈ 60, 70, 80 జీవితాలకు కాదు, మనకు తర్వాత నిత్యం దానియేలు గ్రంథంలో ఆ 7వ అధ్యాయంలో రాయబడి, ఈ యుగములు కాదు, రాబోయే యుగాలకి మనము ఆయన రాజ్య మహిమలో ఏలుబడి చేసే వాళ్ళుగా మనం ఉంటాం. మనం ఆమేన్. చిన్న మందా భయపడకండి, మీకు రాజ్యం నేను అనుగ్రహించి ఉన్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కనుక మనకు వాక్యం తెలియాలి, వాక్యంతో మనం నడిపించబడాలి. వాక్యాన్ని మనము భుజించినప్పుడు చాలా మధురంగా, తేనె కంటే మధురంగా ఉంటుంది దేవుని వాక్యం. కానీ అది అనుసరించాలంటేనే మనకు చేదు. ఈ చేదుని చిన్నగా మనం ఏం చేయాలంటే ఛేదించేవాలి, తొలగించుకోవాలి, ముందుకు పోవాలి. అప్పుడు నువ్వు ఒక పాత్రగా మార్చబడతా, నువ్వే ఒక సువాసనగా మార్చబడిపోతాం మనం. హల్లెలూయా. మనం ఒక పత్రికలాగా మార్చబడతాం మనం. దేవుడు నిన్ను బట్టి ఆయన రాజ్య మహిమలోకి అనేక మందిని నడిపిస్తాడు ఆయన.